స్టార్ట్ చేసుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన ఇచ్చిన దేవుడికి మహిమయు కలుగునుగాక. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవెన ఆశీర్వాదాలు పొందునుగాక. ఈ సాయంకాల ఆరాధన మనము స్టార్టింగ్ ప్రార్థన మన శాంత మిస్టర్ గారు ప్రార్థిస్తారు. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 నాయన, మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, రాజాతి రాజా, నీకే వందనాలు తండ్రి. దేవాతి దేవ, కృపా కనికరం గల తండ్రి, కరుణామయుడ, కృపామయుడ, నీకే వందనాలు యేసయ్య. నీకే కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా, ఈ యొక్క సమయాన్ని, యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు నాయన. పరలోకపు తండ్రి, అనుదినము నా ప్రభా నీ పాద సన్నిధిలో ప్రభా నిలిచి నాయన ఇలాగ ప్రభా నీకు మొరపెట్టుకోవటానికి, నీ వాక్యం దానించుకోవటానికి నా ప్రభా మీరు ఇచ్చిన కృప కొరకే నీ కోట్లాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయన. లెక్కలేనన్ని మేలులు, లెక్కలేని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు, సజీవుడవు, సంపూర్ణుడవు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. కృపగల యేసయ్యా, నీకే వందనాలు నాయన. నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. నీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మా మధ్యలో మీరు దిగుమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధాత్మదేవ, నీకే వందనాలు. నీ యొక్క ఆత్మ నడుపుదల దయచేయండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి యేసు ప్రభా. వాక్యం చెప్పిన స్టర్ను ప్రభా మీ సిలువ చాటున మరుగుపరుచుకున్న తండ్రి. అయ్యా ఆమెలో మీరుండి మాతో మాట్లాడండి యేసయ్యా. నీకే వందనాలనైనా. నీ పరలోక సత్యాలు మాకు నేర్పించండి యేసయ్యా. యేసయ్యా, నీకే వందనాలు. ఈ లోకంలో ప్రభా నీ జీవవాక్యంను పట్టుకొని నాయన మేము ఎలా జీవించాలో ప్రభా మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడా తండ్రి, నీకే వందనాలు నాయన. నీ సాక్షి బిడ్డలుగా జీవించి కృప దయచేయండి నాయన. నీ సేవ చేసే భాగ్యాన్ని దయచేయండి, అనేకులకు సువార్త ప్రకటించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ఈ ఆరాధన అంతటినీ ప్రభా మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా, మీకు మహిమకరంగా జరిపించండి యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి ఆయన. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు జాయిన్ అవటకు సహాయం చేయండి యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టి స్వస్థపరచండి. రక్షణ లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. యేసయ్యా, లోకమైన ఎంతో చూస్తున్నాం ప్రభా, భయంకరమైన పరిస్థితి నా ప్రభా. ప్రతి ఒక్కరు ఆత్మీయ నేత్రాలు కూడా తెరవండి యేసయ్యా. మీరు అక్కడ సమీపం ఉంది నా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యం చెవియొగ్గిందైనా మారు మనసు పొందే కృప దయచేయండి యేసయ్యా. నీకే వందనాలు. నీ రాజ్యానికి హక్కుదారులుగా మార్చండి యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్న రక్షణ భాగ్యం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత దయచేయండి. పాప బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. తాగుబోతులు మార్చండి అయ్యా. ఎంతో భయంకర స్థితిలో ఉంటున్నారు ప్రభా, వాళ్ళందరిని ప్రభా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ కనికరము కృప దయచేయండి యేసు ప్రభా. రక్షణ దయచేయండి యేసయ్యా. నీకే వందనాలు నాయన. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీకు ఆత్మ నడిపింపు దయచేసి మీరే ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. మన మధ్యలో దిలీప్ బ్రదర్ పాట పాడతారు. ప్రేజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క, పాడుతున్నాను. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనము రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, ఆధారం
నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము, నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. బలహీన బంధంలో నేనుండగా, శ్రమల సంద్రంలో పడియుండగా, బలహీన బంధంలో నేనుండగా, శ్రమల సంద్రంలో పడియుండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము, నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము, నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నా చీకటిలో నాకు వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము, నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనము రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము, నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. కళ్యాణ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. సిస్టర్ మీట్ లో ఉన్నారు సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ఈరోజు ఆన్లైన్ సర్వీస్ లో నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకి చెల్లిస్తూ వాక్య ధ్యానంలోనికి మనము వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల ప్రభువా, పరిశుద్ధాత్ముడా, కృపసత్య సంపూర్ణుడా, ఈ సాయంత్రకాలపు సమయం కొరకే నీకు వందనాలనైనా.
నన్ను నడిపించిన వాడవు, నాతో మాట్లాడిన దేవుడవు ప్రభా. పరిశుద్ధాత్మ కార్యంలో మా జీవితంలో జరిగించే దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాలపు వాక్యము ద్వారా ప్రభా అనేకులతో మీరు మాట్లాడండి నాయన. మమ్మల్ని జీవపరచండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించమని నీకు వాక్యపు వెలుగులో మమ్మల్ని ప్రభా మేము పరిశీలించుకున్నటకు మాకు సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను తీసుకున్న వాక్యము యోవేలు ప్రవక్త రాసిన గ్రంథం. యోవేలు ప్రవక్త రాసిన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. 2వ అధ్యాయము 3వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒక ప్రవక్త ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రవచనం, ఈ యొక్క హెచ్చరిక. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం. ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. కృప సత్య సంపూర్ణుడా, ఇక కార్యక్రమంలో ఆటంకములన్నిటి కొట్టివేసి ప్రభ నీకు వాక్యం ధ్యానించట్లో ప్రభ సహాయం చేయమని, విన్న వాక్యంను ప్రభ ఫలభరితంగా చేయమని, నన్ను బోరగా వాడుకొని ప్రభ అనేకులకు ప్రభ నా తండ్రి ఈ యొక్క ఆహారంను పంచిపెట్టుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే సిస్టర్, యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యపూర్ణుడు, వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాప పడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరుగుడి. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతుంటాడు కదండి. పాత నిబంధనలంతా కూడా ప్రవక్తల ద్వారానే మాట్లాడిండు. ఎందుకని ప్రవక్తలను ఎంచుకున్నాడు అంటే వారికి ఉద్దేశించబడిన ఒక మిషన్ అన్నమాట, ఒక బాధ్యత. ఈ బాధ్యత, ఈ మిషన్ అనేది దేవుడు అనాది కాలం నుంచి తన బిడ్డల కోసం అనుగ్రహించినటువంటి ఒక మార్గము, ఒక మాధ్యమము అంటాం. ఒక మాధ్యమం ద్వారా అనుగ్రహించినటువంటి ఒక అవకాశం. మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు అని చెప్పి మనకు ప్రవక్తలు చెప్తూ ఉన్నారు కదండి. ప్రవక్తలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ మిషన్ ఉద్దేశం ఏంటి? ప్రవక్తలు, ఇప్పుడు యోవేలు ప్రవక్త చెప్పిన మాట, మీ వస్త్రములను చింపుకొనడు. ఎందుకంటే మహాదినము రాకమునుపు, ఆ యొక్క దేవుని ఉగ్రత రాకమునుపు, ఆయన భూమి మీద ఉగ్రతను కురిపించక మునిపే మీరు ఆయన తట్టు తిరుగుడి. ఆయన ఉద్దేశించిన యొక్క ఆ కార్యము చాలా భయంకరమైనది, అది మనం తట్టుకోలేము. మిడతలు వచ్చి తినేస్తున్నాయి అని చెప్పి ఆయన ప్రవచించిండు అనమాట. భూమి మీద సమస్తమును కరువుతో నింపబడుతుంది. అవన్నీ జరగక మునిపే మీ హృదయంలో ఆయన తట్టు తిప్పుకొనండి. ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, ఆ మహాభయంకరమైన దినము రాక మునుపు అంటాడంటే ఆయన 2వ రాకడను గూర్చిన భవిష్యత్తు ప్రవచనం ఇది. అలాగే అప్పట్లో కూడా బబులోనుకు చెరగొనిపోయినటువంటి యెరూషలేము దుస్థితి ఇది. ప్రభు వారిని కరువుకు అప్పగిస్తున్నాడు, ప్రభు వారిని అన్యుల చేతికి అప్పగిస్తున్నాడు, శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. వారు భయంకరమైన జీవితంలోకి వెళ్ళబోతున్నారు. అలాంటప్పుడు ప్రవచనం ద్వారా వాళ్ళని హెచ్చరిక చేయటానికి ఈ దినము కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆఖరి ప్రవక్త ఎవరు అంటే యోహాన్ భక్తుడు. ఆయన ఇచ్చినటువంటి ప్రవచనం, ప్రకటన గ్రంథం, దాంట్లో అన్ని హెచ్చరికలే ఉన్నాయి మనకు. అవి హెచ్చరికలు మనం మనస్ఫూర్తిగా పాటించగలుగుతున్నామా అంటే అసలు ఎందుకు పాటించాలి? హెచ్చరికలు ఎవరిస్తున్నారు అని చెప్పి అంటే, ఈయన ఎవరు మనతో మాటలు చెప్పడానికి, మనకు ఈయన ఎవరు అని చెప్పి మనం కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ తిరుగుబాటు స్వభావము, మూర్ఖ స్వభావము స్వాభావికంగానే మనుషులకు ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ యొక్క
ప్రవచనాలు పరిశుద్ధుల చేత, ప్రతి భక్తుల చేత మనకు హెచ్చరికలు ఇస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనము గమనిస్తే చూడండి, మొదట ఆదాము పాపమును చేసి, అంటే పెద్ద పాపం అంటామా మనము, ఆజ్ఞని అతిక్రమించటం. అంటే దేవుడి స్వభావం ఎరిగిన వాడు తెలవనట్టు నటించిండు, అదొక్కటే చిన్న పాపం. ఆయన స్వభావం ఎరిగి తెలియకుండా ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడు మనం కూడా తెలుసు కదా, ఆయన కరుణ వాత్సల్య సంపూర్ణుడు శాంతమూర్తి అయిన వాడు అని మనం ఆయన స్వభావం తెలుసుకుంటున్నాం. అన్ని తెలుసుకొని కూడా నాకు తెలియనట్టు నేను నటిస్తే నేను పాపం చేసినట్టే. ఆదాం చేసిన ఈ పాపం ద్వారానే వెలుగుగాను పరిశుద్ధాత్మ జీవమును ఆయన పోగొట్టుకున్నాడు. వెలుగును పరిశుద్ధాత్మ జీవమును పోగొట్టుకున్నాడు ఆయన. కాబట్టి అప్పటి నుంచి ఆయన తర్వాతి తరములన్నిట్లో కూడా మనకు విధేయులైన వారు దొరకట్లేదు. ప్రభువు ఒక ఉద్దేశంతో మానవాళిని సృష్టిస్తే ఆ ఉద్దేశము మొదట్లోనే ఆదాము ద్వారా అది తప్పిపోయింది. కానీ ఎంతగానో ప్రేమించిన దేవుడు తన కోసం మనలను చేసుకున్నవాడు కదండి. ప్రజలను తన కోసం చేసుకున్నాడు, వాళ్ళను ప్రేమించుటకు, వాళ్ళ ద్వారా ప్రేమించబడుట. ఈ ఉద్దేశంతో చేసినప్పుడు అది సఫలం కావాలి. ఎందుకంటే ఆయన మాట ఒకసారి సెలవిచ్చిందంటే అది నిష్ఫలము కాకుండా వెనక్కి పోదు. కాబట్టి ఆదాము తర్వాత ఆయన తర్వాత కనుగొన్నది ఎవరుని అంటే అబ్రహాము. అన్యులలో నుంచి ఆయనని, విగ్రహారాధనలో నుండి ఆయనని పిలుచుకున్నాడు. ఆ సంతానముతో తన నిబంధన స్థిరపరచుకున్నాడు కదండి. ఆ నిబంధన స్థిరపరచుకున్నప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ నడిపింపుతోటే ఆయనకు విధేయులుగా ఉన్నారు, ఆయనకు ఇష్టులుగా మారినవారు. కానీ వారిలో కూడా ప్రపంచమంతటా కూడా మళ్ళీ సాతాను చీకటి కార్యాలు, దాని చీకటి కుయుక్తులు, తన యొక్క దుష్ట కార్యములతోటి మనస్సులను చెరిపివేసి ప్రభు యొక్క ఉద్దేశం అంటే మిషన్ ఆఫ్ ద గాడ్, ఆయన ఉద్దేశం ఏ ఉద్దేశంతో మనుషులు నిర్మించిండో, సృష్టించిండో, ఆ ఉద్దేశం చెడగొట్టడానికి అది అనుక్షణము ప్రయత్నం చేస్తూనే వచ్చింది. కాబట్టి ఆ తర్వాత తరములలో కూడా ఆ దేవుడికి నిజమైన విశ్వాసులు, విధేయత చూపించిన వారంటే తర్వాత మనము హానోకును కనుగొంటాము, ఆ తర్వాత నోవాహును కనుగొంటాం కదండి. ఆ నోవాహు సంతానం కూడా భూమి మీద విస్తరింపజేసిండు. వాళ్ళలో నుంచి కూడా అప్పటికే ప్రపంచం అంతా విస్తరించిపోయినప్పటికీ విగ్రహారాధన, అవిధేయత, అజ్ఞానంలో ఉండి పరిశుద్ధాత్మ నడిపింపును ఒప్పుకొనని జనాంగమే భూమి పైన వెదజల్లబడి. కాబట్టి దేవుడి ఉద్దేశం అక్కడ కూడా నెరవేరలేదు కదండి. ద మిషన్ వాజ్ నాట్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్, అది సంపూర్ణం కాలేదు. మానవాళిని ఎందు నిమిత్తం ఆయన చేసిందంటే తన కోసం, తన మహిమ కొరకు. కానీ అది జరగనప్పుడు దేవుడు ఊరుకోలేదు. ఎందుకంటే ఆ జల ప్రళయం పంపించిన అప్పటి వరకు వర్షము ఎరుగని జనం కదండి. వర్షం అనేది ఎరుగని జనము దేవుడి వాక్యము ఆత్మరూపంగా వెళ్ళి వారందరికీ సువార్తను ప్రకటించిందట. మనకు పేతురు భక్తుడు చెప్తాడు, ఆత్మరూపంలో వెళ్ళి సువార్తను ప్రకటించినా కూడా జనములకు చెవులు మందగించినాయి, మనోనేత్రములు వెలిగించబడలేదు. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించటం లేదు. వాక్యం విన్నా, ప్రభువే స్వయంగా వాక్యం చెప్పినట్టు మనకు పేతురు పత్రిక చెప్తుంది. స్వయంగా 120 సంవత్సరాలు నోవహు ఆ యొక్క ఓడలు తయారు చేస్తున్నప్పుడు జనములు వెక్కిరిస్తున్నా కూడా ఆయన తయారు చేసుకుంటూనే పోయిండు, సువార్తను ప్రకటిస్తూనే పోయిండు. జలప్రళయం వస్తుంది, మారు మనసు పొందండి అని చెప్పి దేవునికి లోబడి ఉండండి, విధేయత కలిగి ఉండండి, సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోనండి అని ఎంత చెప్పినా కూడా నవ్వి ఎగతాళి చేసిన వారే. కానీ దేవుడు నిజంగా ఉన్నాడు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు వర్షంని చూడలేదు కాబట్టి, వర్షం పడుతుంది 40 రోజులు 40 పగళ్ళు అంటే వాళ్ళకు నమ్మశక్యం కాలేదు. అది ఒక రకమైన ప్రవచనము. నోవహు చెప్పింది సువార్త, శుభవార్త, ప్రవచనం, నమ్మలేదు. కానీ జలప్రళయంతో ఆ సంతతిని, ఆ జనాంగమును భూమితో పాటు నాశనం చేసేసి కదండి. ఆయన ఏర్పరచుకున్న ఆ యొక్క జంతువులు, పక్షులు, ఆ యొక్క కుటుంబం, నోవహు ఆయన యొక్క 8 మంది కుటుంబ సభ్యులు మొత్తం కలిపి వీళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. అంటే పరిశుద్ధమైన జనాంగముగా తిరిగి ఒక సంఘముగా వాళ్ళని ఏర్పరచుకో. అయితే
ఏర్పరచుకున్న ఈ సంఘంలో కూడా వారు అభివృద్ధి చెంది విస్తరించడం మొదలుపెట్టిన తర్వాత తిరిగి సాతాను తన చీకటి శక్తులు కుయుక్తులు ఉపయోగించి ప్రభావితం చేసింది. కాబట్టి ఆ సంతతిలో నుంచి వచ్చిన వారు కూడా తప్పిపోయినారు. అట్లా ఎన్ని తరములు కదండి, ఎన్ని తరములు దేవుడు ఉద్దేశంతో పంపించిన జనాంగము, ఉద్దేశంతో చేయబడిన మానవాళి దేవుడి మార్గంలో ఎప్పుడూ తప్పిపోతూనే ఉన్నారు. ఎప్పుడూ కూడా సాతాను వాళ్ళపైన విజయం సాధిస్తూ వాళ్ళని లొంగ తీసుకుంటుంటే దేవుడు ఊరుకుంటాడా? తన సృష్టి కదా ఇది, తన సృష్టి కార్యము, పైగా మానవాళి తన స్వరూపంలో నిర్మించబడినవారు. దేవుడు అందుకనే ఎంతో మందిని ఈ యొక్క మిషన్ ద్వారా అబ్రహామును పంపించాడు. అయితే ఆయన మిషన్ ఏంటి? అబ్రహాము ద్వారా అన్ని దేశాలకు ఆశీర్వాదం, అబ్రహాం ద్వారా అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా ఆయన పంపించాడు. అబ్రహాము మిషన్ కంప్లీట్ అయింది. ఎందుకంటే ఆయన ఇస్సాకును ఇష్మాయిల్ను కన్న తర్వాత ఇస్సాకును బలి అడగడము, ఆ బలి కోరినప్పుడు ఇస్సాకు అబ్రహాము విధేయత చూపించటము. దేవుడు కావాల్సింది ఏంటి? విధేయత చూపే జనాంగం, దేవుడిని విశ్వసించే జనాంగం, దేవుడికి లోబడి ఉండే స్వభావం, ఇది దేవుడు కోరుకున్నాడు. కాబట్టే ఈ యొక్క సంతానమును దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుడి యొక్క కార్యములను ఎంతో మంది గమనిస్తున్నారు. కానీ ఆ యొక్క మిషన్ లో వారు ఇమ్మడటం లేదు. దే ఆర్ నాట్ ఇన్ టు ద మిషన్, అంటే అందులో ఒక భాగం అయిపోవాలి. కానీ అబ్రహాం ద్వారా జరిగించిన ఆ మిషన్ లో ఆయనైతే అనేక జనాంగములకు తండ్రిగా, షారై తల్లిగా వాళ్ళు మారిండ్రు. వాళ్ళని పంపిన మిషన్ కంప్లీట్ అయింది, ఉద్దేశము నెరవేర్చబడింది. ఆ తర్వాత మనం చూస్తాం ఏంటది? మోషేని ఎన్నుకున్నాడు. ఆ మోషే కూడా ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా, ఒక లేవీయుడిగా తన సంఘము, తన జనాంగమును ఏర్పరచుకున్న తన జనాంగమును ఎక్కడ్ల నుంచి? బానిసత్వంలో నుంచి లాగిండు. ఆయన మిషన్ ఏంటి? తన బిడ్డలకు విముక్తిని కలుగచేయాలి, తన బిడ్డలకు విముక్తిని కలుగచేయాలని చెప్పి ఆయన వారిని ఏర్పరచుకున్నాడు, వారిని నడిపించిండు. పరిశుద్ధాత్మతోటి వారికి నీటి ద్వారా, అగ్ని ద్వారా బాప్తిస్మం ఇచ్చి ఎన్నుకున్నాడు. అంటే తన కొరకు ప్రత్యేకపరచుకున్నాడు. మోషే యొక్క ఉద్దేశం, మోషేని పంపించడంలోని ఉద్దేశం దేవుడు నెరవేరింది. ఆ తర్వాత మోషే చనిపోవటము, వీళ్ళంతా కానానుకు వెళ్ళటము, అక్కడి నుంచి వాళ్ళు విస్తరిస్తూ పోతున్నారు, అన్య జనాంగంతో సాంగత్యం చేస్తూ పోతున్నారు కదండి, విగ్రహారాధనకు లోనవుతున్నారు. అందులో కూడా తను ఏర్పరచుకున్న గుంపు మాత్రము పరిశుద్ధాత్మ నడిమింపు చేత వేరుగానే ఏర్పరచబడి ప్రత్యేకపరచబడ్డ వారు ఉన్నారు కదా. అలాంటి వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఉద్దేశంను భూమి పునాదులు వేయకబడినప్పటి నుంచే కలిగి ఉన్న ఉద్దేశంలను నెరవేర్చువాడు, ఉద్దేశంలను నెరవేర్చువాడు. ఈ కార్యక్రమంలో మనం ఇంకా ముందుకు చూస్తుంటే ఏం గమనిస్తున్నామంటే దేవుడు ప్రవక్తలను పంపించాడు. ఎందుకంట? వారిని హెచ్చరించటానికి, వారిలో పశ్చాత్తాపము కలిగి దేవుని వైపు తిరగవాలనని. ఆ ఉద్దేశం, ప్రవక్తలను పంపించడంలో ఉద్దేశం ఏంటి? భవిష్యత్ వాక్కులను తెలియజేస్తూ రాబో ఉగ్రతను తప్పించుకున్నటకై వారు మారు మనసును కలిగి పరచుకుని దేవుని యొక్క కార్యంలో పొందుటకు, పరిశుద్ధాత్మ చేత నడిపింపునకు ఒప్పుకోవటానికి, ఆ యొక్క పశ్చాత్తాపం అనే కార్యక్రమంను జరిగించటానికి ప్రవక్తలను ఎంచుకున్నాడు. ప్రవక్తల ద్వారా తన ఉద్దేశం, తన మిషన్ కంప్లీట్ చేసుకోగలిగాడు. ఆ విధంగానే ప్రాసెస్ లో మనం గమనిస్తున్నాం. యేసు ప్రభువు కూడా ఒక ఉద్దేశం కొరకై పంపబడినవాడు. ఎందుకంట మిషన్ ఈజ్ నాట్ సెంట్ బై పీపుల్. సంఘము మిషన్ ని పంపించడం లేదు. నాకు ఈ మిషన్ ఉంది, నాకు ఈ విజన్ ఉంది అని చెప్తుంటారు, నాకు ఈ ఉద్దేశం ఉంది, నా యొక్క దర్శనం ఉంది అని చెప్తుంటారు. ఇది ఎవరిది కూడా మనుషుల ఇచ్చ వల్ల కలిగినది కాదు, ఇది దేవుడి ఉద్దేశం, గాడ్స్ మిషన్. కాబట్టి ఈ ఉద్దేశంలో మనుషులు దానిలోకి ఇమిడిపోవాలన్నమాట. ఆయన ఉద్దేశంలోనికి మనల్ని మనము సరి చేసుకోవాలా. మనం ఉద్దేశానికి బయట ఉండి మనం ఏమి చేయలేం. ఆ ఉద్దేశానికి బయట ఉండి ఏం చేయలేము. ఆ ఉద్దేశం లోపల ఉండి మనము దానికోసం పని చేయాలి.
ఈ విధంగా మనకు అందరు ప్రవక్తలు, ఇప్పుడు మనం చదువుకున్న యోవేలు ప్రవక్త, ఈయన ఏం చెప్తున్నాడు? మీరు గోనె పట్ట కట్టుకొని వస్త్రములను చించుకొని ప్రార్థించిన ఉపవాసం ప్రతిష్ఠించుడి అంటాడు. ఎందుకంటే ఆ భయంకరమైన దినం రాక మునుపు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని ప్రత్యేకపరచుకొనుడి. ఎందుకంట రాబో ఉగ్రత చాలా భయంకరమైన ఉగ్రత, చాలా భయంకరమైన ఉగ్రత. ఆయన మొదటి రాకడ గురించి చెప్పిండు, ఈ ప్రవచనంలో ఇది రెండవ రాకడకు సంబంధించి కూడా ఉంది. ఆ భయంకరమైన దినం రాకముందు భూమి చాలా నిస్సారమైపోయి కదండి, పాపం చేత నింపబడి ఆ తర్వాత వావి వరుసలు మర్చిపోయినటువంటి ఒక జీవన శైలి కలిగిన ప్రజలతో నింపబడింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రవచనాలు ప్రవక్తల మాటలని నెరవేర్చే దినములు వచ్చుచున్నాయి. కాబట్టి యోవేలు ప్రవక్త చెప్పండి, మీ వస్త్రములను కాదు మీరు చించుకోవాల్సింది, మీరు మనస్సులను చింపుకోవాలా. మనస్సు అంటే అంత నిండైన పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగటానికి ఆయన వారిని పిలుస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు శాంతపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఒకవేళ మన పట్ల చేయని ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడునేమో అంటాడు ఆ నెక్స్ట్ వచనంలో. మన పట్ల చేయబోవు ఆ యొక్క కీడును తప్పించటానికి ఒకవేళ ఆయన మనసు మారి పశ్చాత్తాపడి ఆ కీడును తప్పించునేమో. కాబట్టి మీరు ఏం చేయాలంట? వస్త్రం చించుకోవడం కాదు, నామకార్థపు ప్రార్థనలు చేయడం కాదు, మీ మనస్సులను చింపుకోవాలా. మనస్సు అంటే అంత లోతైన అనుభవంతో ప్రభు సన్నిధిలో గోజాడటానికి మనల్ని మనం పూర్తిగా తగ్గించుకోవాలా. అప్పుడే ఆయన పంపిన మానవాళి కొరకై ఉద్దేశించబడిన ఆ యొక్క మిషన్, ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క ప్రవక్తలను పంపిన తర్వాత ప్రవక్తల ద్వారా హెచ్చరికలు జరిగిపోయినాయి, ప్రవచన వాక్యములు ఇంకా నెరవేరాలి, కొన్ని నెరవేరిపోయినాయి. తర్వాత ఆయన నెక్స్ట్ ఉద్దేశం ఏంటి? యేసు ప్రభువుని పంపించటం. దట్ గాడ్ హ్యాస్ సెంట్ జీసస్ ఇన్ టు దిస్ వరల్డ్, ఒక ఉద్దేశం కొరకు, సర్వ మానవాళికి రక్షణ కలుగ చేయటానికి. యేసు ప్రభువుకి ఒక స్పెషల్ మిషన్ ఉంది, అదే సర్వ మానవాళికి రక్షణ కలుగ చేయటానికి ఆయన పంపించిండు. కాబట్టే దేవుడు ఈ యొక్క రక్షణ కార్యం జరిగించిండు, ఆ ఉద్దేశం కూడా సఫలపరిచిండు కదండి. ఆయన పంపిన ఏ ఉద్దేశం కూడా నిష్ఫలమో కాలేదు. తర్వాత మనకు యోవేలు గ్రంథంలో చూస్తాం కదా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఏంటది? మీ యవనస్తులు అనేకుల పైన, సర్వ జనముల పైన పరిశుద్ధాత్మను కుమ్మరిసి. ఇప్పుడు హోలీ స్పిరిట్ యొక్క మిషన్ ఈ కాలంలో నెరవేర్చబడుతోంది. హోలీ స్పిరిట్ యొక్క మిషన్ 4000 సంవత్సరాలు ఇశ్రాయేలీల కోసం కేటాయించింది దేవుడు. ప్రవక్తల ద్వారా, అబ్రహాము ద్వారా, మోషే ద్వారా, ఎంతో మంది ద్వారా దర్శనాలు, కళలు, ప్రవక్తినీలు కూడా, కానీ వీరందరి ద్వారా వారిని ఉజ్జీవపరిచిండు, వారికి సత్యం బోధించిండు, వారికి ధర్మశాస్త్ర విధులు కేటాయించిండు. వారిని ప్రత్యేకపరచుకొనటానికి ఆయన అన్ని రకములుగా వారి పైన తన పరిశుద్ధాత్మ కార్యములను జరిగించిండు. అయితే నాశనమునకు నిర్ణయించబడిన వారు నాశనమునకు వెళ్ళిపోయినారు, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు నిత్య జీవమునకు చేరుకున్నారు. కానీ ఇంకా ఆ ఉద్దేశం కంప్లీట్ కాలేదు. ఎందుకంట ఆ పాత నిబంధనలో కేవలం ఇశ్రాయేలీలను తను ఇష్టమైన తన వంశముగా, తన జనాంగముగా ఎంచుకున్న దేవుడు అన్యులను విడిచిపెడతాడా? ఎందుకంటే యెహోవా పక్షపాతి కాడు. ఏంటంట? పక్షపాతి కాడు. ఆయనకు ఆ పక్షపాతం, పార్షాలిటీ లేదు. కాబట్టి అన్యులకు కూడా ఆయన ప్రణాళికలో ఒక భాగమే. ఎందుకంటే వాళ్ళు కూడా ఆయన స్వరూపంలో నిర్మించబడిన వారే. కాబట్టి వారి కొరకు కూడా దేవుడు ప్రణాళికను సిద్ధం చేసిండు. యేసు ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని యూదులు ఒప్పుకోలేదు కదా. యూదులు ఆయనని నిర్లక్ష్యపరిచిండ్రు, అవమానపరిచిండ్రు, సిలువకు అప్పగించిండ్రు. ఎందుకంటే వారు ఈ రోజుకు కూడా యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు ఎదురు చూస్తున్నారు. వారికి రెండవ రాకడ గురించిన విషయమే తెలియదు. మనం ఎన్ని యూట్యూబ్ ప్రోగ్రాంలు, ఎంతమంది సువార్తలు, ఎన్ని బైబిల్ ప్రోగ్రామ్స్, ఎన్ని క్రూసేడ్ మీటింగ్స్ జరుగుతున్నా వాళ్ళు ఒప్పుకోని విషయం ఇదే. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అనేది త్వరలో రాబోతున్నది ఇంకా తెలియదు. మొదటి రాకడలో మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూసిన వారు ప్రత్యేకించబడిన వారు.
కదండి. యూదులలో ఎదురు చూచిన వారు ఈ రోజు కూడా ఉన్నారు. యేసు ప్రభు వచ్చేసాడని, ఆయన త్వరలో రాబోతున్నాడని ఎరిగిన ఆ గుంపు కూడా వేరేగా ఉంది. ఎదురు చూచిన వారు ప్రత్యేకపరచబడిన వారు. ఈ ప్రత్యేకపరచిన వారే యేసు ప్రభు సాక్షులుగా యూదులుగా నిలబడ్డారు. వారిపైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది మేడగదిలో కదండి. ప్రభు చనిపోయిన 50వ దినమున, ఆయన తిరిగి లేచిన 50వ దినమున, పెంటెకోస్తు దినమున మనం ఆ రోజు కూడా చూస్తాం కదా. వీళ్ళు మత్తులై ఉన్నారా, ఇన్ని భాషలు మాట్లాడుతున్నారు, ఇది ఏమిటి గందరగోళం అని అడుగుతున్న వారికి 15 భాషలలో అంట దగ్గర దగ్గర. అక్కడ జనాంగము ఆ పస్కా పండుగకు కూడుకొని ఉన్నవారు ఎంతమంది అంటే 15 భాషలు మాట్లాడే జనాంగము ఆ పండుగకు వచ్చినారంట. అందరూ కూడా 120 మంది ప్రవచిస్తున్నారు, భాషలలో మాట్లాడుతున్నారు, ప్రభుని మహిమపరుస్తుంటే ఆ 15 భాషలు మాట్లాడే ఆ జనాంగము విస్తుపోయినారు, ఆశ్చర్యపోయినారంట. ఇదేంటి వీళ్ళు మా భాషలో మాట్లాడుతున్నారు, వీళ్ళు యూదులు కదా కదండి, వీళ్ళు హీబ్రూ భాషలో మాట్లాడాలి, అరామిక్ భాషలో మాట్లాడాలి, మరి ఇదేంటి మా భాషలో మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతుంటే అప్పుడు అపోస్తలులు వారికి క్లారిఫికేషన్ ఇచ్చినారు. ఇది మత్తుతో కానీ, నిద్రమత్తులో గాని, ద్రాక్షసం తాగి గాని కాదు. ఇది పరిశుద్ధాత్మ కుమ్మరింపు. దేవుడు నిశ్చయించిన, ప్రామిస్ చేసిన, వాగ్దానం చేసిన ఆ యొక్క ఆత్మ కుమ్మరింపు జరిగి వీరు మాట్లాడుతున్నారు కదండి. అంత్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు పంపిండు అంటే సంఘములను బలపరచటానికి. ఇప్పుడు మనం ఆదాము కాలం నుంచి చూసుకుంటున్నాం కదా. అబ్రహాం పంపినప్పుడు ఒక ఉద్దేశము, మోషేను పంపించినప్పుడు ఒక ఉద్దేశము, ప్రవక్తలను పంపినప్పుడు ఒక ఉద్దేశం అనేది. యేసు ప్రభు ద్వారా ఒక ఉద్దేశం సఫలమైంది. ఇప్పుడు అంత్యకాలంలో ఆ మహాభయంకర దినం రాకమునుపు యోవేలు ప్రవచించిన విధంగా మనస్సులు మారి హృదయంలను చింపుకొని ఆయన వైపు తిరుగుటకు ప్రజలను ఆయత్తపరచటానికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా విస్తృతంగా పనిచేస్తున్నాడు. కానీ ఈ విషయం తెలియని వారు కూడా ఇంకా ఉన్నారు ఈ రోజు అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదండి. 4000 సంవత్సరాలు వారికి కేటాయిస్తే 2000 సంవత్సరాల నుంచి అన్యులకు కేటాయించింది దేవుడు. అపోస్తులలో యూదులున్నారు, అన్యులు కూడా ఉన్నారు. అన్యుల కోసం అయితే పౌలు భక్తుడిని ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు కదండి. ఆయన రోమీయుడు, పరిసేయుడు, యెరూషలేములో ఉన్నవాడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, అన్ని రకములుగా తరబీదు పొంది ధర్మశాస్త్రం క్షుణ్ణంగా పరిశీలించిన దేవుడు ఆయనని అన్యుల కోసం ఎన్నుకున్నాడు. పేతురు లాంటి వాళ్ళందరినీ యూదుల కోసం ఎన్నుకున్నాడు. అయినా వీళ్ళు భేదం లేకుండా ఆ మిషన్, పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏంటి, ప్రతి ఒక్కరూ ఆయన నామంలో విధేయత కలిగి బాప్తిస్మం పొంది రక్షణ పొంది మారు మనసులకు తగిన ఫలములు ఫలించుటకు, వారిని కొనసాగించుటకు, అంత్య దినమున వారు లేపబడుటకు దేవుడు ఒక ఉద్దేశంను కలిగి ఉన్నాడు. ఈ మిషన్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆటంకములు జరగవా అంటే అనేక ఆటంకములు ఆదాము దగ్గర నుంచి మొదలువైంది. సాతానుడు పరలోకం నుంచి విసిరివేయబడిన తర్వాత తనతో పాటు 3వ వంతు దూతలను తీసుకొని వచ్చిన తర్వాత వారు చేస్తున్న పని ఏంటి, దేవుడి ఉద్దేశమును విఫలము చేయాలి. దేవుడి ఉద్దేశమును విఫలం చేయాలి. అది ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా యూదులని లేకుండా చేస్తామని వారిపైన ఎన్ని రకములుగా ఆటంకములు కలిగినాయి. వారిని ఎంతో మంది రాజుల కాలంలో, మొన్న నేను మక్కాబీల యూదులు, ద మక్కాబీస్ జ్యూస్ అని ఆ గ్రంథం వింటూ ఉన్నాను. దాంట్లో ఎంత ఘోరమైన కార్యములు అంటే యూదులని విచక్షణారహితంగా చంపేసినటువంటి కాలం అది. ఎప్పుడు అంటే మలాకీ గ్రంథం తర్వాత యోహాను భక్తుడైన ప్రవక్త ప్రవచించడం మొదలు పెట్టక ముందు వరకు 400 సంవత్సరాలు ద డార్క్ పీరియడ్ అంటాం, ద సైలెంట్ పీరియడ్ అంటాం. అది ఎందుకు డార్క్, ఎందుకు సైలెంట్ గా ఉంది ఆ టైంలో, ఎందుకు ప్రవక్తలు లేరు, ఎందుకు పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించలేదు అంటే దానికి మనకు బైబిల్లో మన నూతన నిబంధనల వివరణ లేదు. కానీ అదొక 400 సంవత్సరాలు అని చెప్పి మనకు క్యాథలిక్ బైబిల్స్ లో దొరుకుతుంది ఈ విషయం. అక్కడ భయంకరమైన యూదుల పైన పోరాటాలు, యూదులని పూర్తిగా తుదముట్టించాలి, వైప్ అవుట్ ఫ్రమ్ ద ఎర్త్, భూమి పై నుంచి వాళ్ళ నుంచి ఉండకూడదు. ఎందుకంటే యూదుల నుంచే కదా రక్షకుడు రాబోతున్నాడు. కాబట్టి సైతాను ఈ విధమైన రాజులను ఉపయోగించుకొని వారి ద్వారా యూదుల పైన విచక్షణారహితమైన యుద్ధాలు, చంపడము, హత్యలు జరిగించి శ్రమల పాలు చేసి
పాలు చేసింది. ఈ తరుణంలో ఇశ్రాయేలు యొక్క యెరూషలేము మందిరం ఎన్నోసార్లు పట్టుబడింది, ఎంతో అపవిత్రతకు గురి అయింది. అప్పట్లో గ్రీకులు, ఆ తర్వాత రోమన్స్, వీరి చేతుల్లో కూడా చర్చ్ చాలా చాలా నీచమైన స్థితిలోకి దిగదార్చి పెట్టినారన్నమాట వాళ్ళు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుని పంపించిన కార్యం జరిగించిన తర్వాత ఈ రోజు మన ద్వారా 2000 సంవత్సరముల నుంచి పరిశుద్ధాత్మ కార్యం, తన మిషన్, తన ఉద్యమము, తన ఉద్దేశంను జరిగించుకుంటుంది. ఇప్పుడు ఈ ఉద్దేశంలో మనము కూడా ఒక భాగమై ఉన్నాం. ఈ ఉద్దేశం నెరవేర్చు కాలము మొదలై 2000 సంవత్సరాలు. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత 50వ దినము నుంచి పరిశుద్ధాత్మ యూదయ సమరయ అంత్యం వరకు, భూదిగంతముల వరకు ప్రవాహము వలె ఆత్మ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రవాహము వలె ప్రజలు దేవుని యొద్దకు చేరుకుంటూ ఉన్నారు. ప్రవాహము వలె పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని తడుపుతూ ఉన్నాడు. అంత్యకాలంలో దేవుడు ఈ యోవేలు ప్రవచనంను నెరవేరుస్తున్నాడు కదండి. 2:28 మనము ఆ మాటను చూస్తాము. చూడండి, 2:28 మనం ప్రతిసారి మనకు బైహార్ట్ అయిన వాక్యం అది. 2:28లో ఏముంటుంది అక్కడ చూడండి. ఇక ఎన్నడును సిగ్గుతో ఉండరు. సిగ్గుతో ఉండరు. ఎందుకు సిగ్గుపడరంట? వీరిపైకి పరిశుద్ధాత్మ రాబోతుంది. అన్య జనులతో పాటు యూదులకు కూడా ఈ భాగ్యం ఇచ్చినాడు దేవుడు. ఈ భాగ్యంను అనుగ్రహించినడు. తరువాత నా జనులు ఇక ఎన్నడునూ సిగ్గు పడక యుందురు. సిగ్గు పడక యుందురు. ఎప్పుడు? ఈ కార్యం జరిగించిన తర్వాత. చూడండి ఆ కార్యములు ఏంటి? చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల ఇత్తును. నా జనులు ఇక ఎట్టి కనిపించడం సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీలందరినూ కనిపించటం లేదు. ఇశ్రాయేలీలందరినూ తెలుసుకుందరు. ఇక నా జనులు సిగ్గుపడరు కదండి. దేవుడు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానం ఏంటంట? అప్పుడు, ఆ తరువాత, దెన్ అంటే ఇవి జరిగిన తర్వాత నా జనులు ఇక సిగ్గుపడరని దేవుడు అభయం ఇచ్చిన తర్వాత, అంటే హృదయంలోనే చింపుకొని ఆయన వైపు తిరిగి ఆయనను హృదయానికి హత్తుకొని రక్షణ కార్యంను, రక్షణ మార్గంను ఎంచుకొని ప్రత్యేకపరచబడుటకు నిర్ణయించుకున్నవారు ఎవరు? వీళ్ళు విశ్వాసులు మరియు విధేయులు. వీరిని ఉద్దేశించి చెప్తున్న మాట ఇది. ఆ తర్వాత ఏంటంట? నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరించేదను, మీ కుమార్తెలను మీ కుమారులను ప్రవచనములు చెప్పుదురు. కుమారులు ప్రవచించాలి. తర్వాత మీ వృద్ధులు కలలు కందురు. కలలు ఎవరు కనాలంట? వృద్ధులు కలలు కనాలి. తర్వాత యవనస్తులు దర్శనంలోనూ చూద్దాం. యవనస్తులకు దర్శనంలో రావాలి, వృద్ధులు కలలు కనాలి, కుమార్తెలు ప్రవచించాలి. ఎప్పుడు? పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత. ఈ కార్యములలో ఏ స్టెప్ కూడా రాంగ్ కాకూడదు కదండి. వృద్ధులు ప్రవచిస్తున్నారు అంటే ఇది వాక్యం విరుద్ధం అన్నట్ట ఇప్పుడు కదండి. గమనించాలా ఈ స్టెప్ చూడండి మీరు. కుమారులు కుమార్తెలు ప్రవచించాలి, వృద్ధులు కలలు కనాలి, యవనస్తులు దర్శనం చూడాలి. ఈ వాక్య విరుద్ధంగా ఇంకేది జరిగినా కూడా మనం ఒప్పుకోకూడదు. ఈ దేవుడి వాక్యము ప్రవచనం కదా. యోవేలు ప్రవక్తించినటువంటి మాట ఆయన ప్రవచించిన ఈ కార్యం ఇప్పుడు జరుగుతోంది. ఈ కార్యంలో సాతాను మళ్ళీ తన చేయి పెడుతుంది. తన కార్యములని అది విషదపరచుకుంటూ మనల్ని అబద్ధ బోధకుల వైపు, అబద్ధ ప్రవచనల వైపు తిప్పుతోంది. ఎందుకంట ఇది మహాదినము రాకముందు జరిగే సంభవాలు. ఆ మహాదినం రాకముందు ఇవన్నీ జరగాల. మన గాడ్ అన్నిటినీ తీసివేసి మిడతలు తినేసిన పంటనంతా కూడా తిరిగి మళ్ళీ మనకి ఇచ్చే రోజు.
రెస్టోరేషన్ కదండి. తిని పునరుద్ధరణ జరిగిస్తాడంట. ఆ పునరుద్ధరణ జరిగిన తర్వాతనే మనకు పరిశుద్ధాత్మ అభిషేకం జరుగుతుంది. ఈ కార్యం జరిగిస్తూ ఉన్నప్పుడు మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటా మాట అంటే, దేవుడు అన్యులకు కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తున్నప్పుడు విశ్వసించిన వారు పరిశుద్ధాత్మను పొందితిరా అనే ఒక క్వశ్చన్ వస్తుంది కదండి. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితిరా అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే మాకు తెలియదు. బాప్తిస్మం తీసుకున్నాం కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే బాప్తిస్మం తీసుకున్న టైంలో యాజకులు చెప్పవలసిన మాట ఏంటి, పరిశుద్ధాత్మ అభిషేకం మీకు జరిగింది. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది అనటానికి ఆత్మ ప్రత్యక్షతలను మనం తెలుసుకోవాలి కదండి. ఆత్మ ప్రత్యక్షతలను తెలుసుకోవాలి. ఆత్మ ప్రత్యక్షతలో మొదటి సూచన ఏంటంటే వాళ్ళు భాషలలో మాట్లాడటం. ఆ భాషలలో మాట్లాడటం ద్వారా దేవుడిని మహిమపరచటం, దేవుడి కార్యములను వివరించటం, దేవుడితో సంభాషించటం. ఈ ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నవారు ఎప్పటికీ కూడా పక్క దారికి వెళ్ళరు. ఎందుకంటే ఉజ్జీవము వారిలో కలిగిస్తున్న వాడు ఎవడు, పరిశుద్ధాత్మ దేవుడే కదండి. ఆ కార్యం త్రిప్పగలవాడేవాడు అంటాడు దేవుడు. నేను ఉద్దేశించిన కార్యము త్రిప్పగలవాడేవాడు కదండి. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కొన్ని క్వశ్చన్స్ కి మనం జవాబులు చెప్పాలి. ఎందుకంటే ఆయన సర్వ సత్యంలోనికి మనం నడిపిస్తున్నప్పుడు ఆయన సార్వభౌముడైన దేవుడు. ప్రతిదీ ఆయన ఆధీనంలోనే ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నవి. ప్రపంచమంతా తన ఆధీనంలోనే ఉన్నది. ఏ రోజైతే శిలువ కార్యం జరిగించి సాతాను తనను చితగొట్టినాడో ఆ రోజు నుంచే ఆయన రాజ్య విస్తరణ మొదలుపెట్టిండు కదండి. పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అంటున్నాడు. యేసు ప్రభు ఉన్నంత వరకు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకు పరలోక రాజ్యం మన మధ్యలోనే ఉన్నది. కాకపోతే దాన్ని చూచే కన్నులు తెరవబడాలి, మనోనేత్రములు వెలిగించబడాలి. మన వాక్యం చెప్తున్నప్పుడు విశ్వసించిన వారు ఖచ్చితంగా ఆ మార్గంలోనికి వస్తున్నారు. ఆ మార్గంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకంట పరిశుద్ధాత్మ కార్యంలో ఆ విధమైన గంభీర సేవలు జరిగిస్తున్నాయి. మనం చేస్తున్న సేవలో కూడా ఆ గంభీరత ఉన్నదా? దేవుడు వాక్యంను వింటున్న వారు విధేయత చూపిస్తున్నారా? దేవుడు వాక్యంనకు అవిధేయులైన వారికి సంగతి ఏంటి అంటే వారు నిత్య నరకానికి నిర్ణయించబడ్డారు కదండి. కాబట్టి మనం వారి కొరకు ప్రార్థిస్తాం. ఈలోగా దేవుడు మనకు ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్మను పొందినవారు దేవుడి యొక్క 7 ఆత్మలు గల దేవుడు, 7 సంఘములకు 7 కన్నులు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు అని చెప్పి మనకు ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు గురించి చెప్తుంటాడు. 7 ఆత్మలు కలిగిన వాడు, మహిమ స్వరూపి అయిన దేవుడు, ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు. ఆయన మహిమను, ఆయన ప్రేమను మనము వెదజల్లుతున్నాము. ఆయన మహిమ కొరకు మనం పనిచేస్తున్నాం. అగ్ని స్వరూపుడైన దేవుడు సమస్త కల్మషంను కాల్చివేసి పరిశుద్ధంగా అగ్నిలో పుటమ వేయబడినట్టుగా మీ విశ్వాసమును అగ్ని కొలిమిలో పరీక్షించబడిన తర్వాతనే మీరు నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సన్నిధిలో నిలబడగలరు. ఆ అగ్ని స్వరూపైన దేవుని మనం చూపించగలగాలి. అది ప్రేమమూర్తి అయిన వాక్య స్వరూపి, వాక్యం సత్యంలోనికి మనం నడిపిస్తున్నామా? సర్వ సత్యంలోనికి నడిపించగలుగుతున్నాం. 7 ఆత్మలు గల దేవుడు అంట. ప్రేమ గల దేవుడు, మహిమ గల దేవుడు, అగ్ని స్వరూపైన దేవుడు, వాక్య రూపైన దేవుడు కదండి. తర్వాత ఆత్మ గల దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఆత్మ కలిగిన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన మనం చూపించటానికి ఆయన జీవంతో ఉన్నామని చెప్పి మనం మృతులైనట్టుగా మన విశ్వాసం మృతమైనట్టుగా ఉంటే మనం ఏ విధమైన సాక్ష్యంగా నిలబడతాం, ఏ విధమైన సాక్ష్యంగా నిలబడతాం. ఒకరికి మనము బోధించక ముందు మనము మన మనస్సాక్షిని పరిశీలించుకుంటూనే ఉండాలా. అనునిత్యము ఇది మన యొక్క డైలీ ప్రాసెస్. ప్రతిదినము, ప్రతిరోజు పొద్దున్న లేసినా, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మనల్ని మనం పునః పరిశీలించుకోవటం, ప్రభుకు తిరిగి అంకితం. ప్రభు, ఈ దినమంతా నేను తప్పులు చేసిన, ఈ దినంలో నేను చాలా విషయాలలో పొరపాటు చేసిన ప్రభా, కొన్ని విషయాలలో నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నా. ప్రభు సన్నిధిలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకుంటేనే నెక్స్ట్ డేకి మన పరిచర్యకి మనం సిద్ధపడతాం. లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఆయన దుఃఖపడతాడు. చూడండి, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనం. మొదటి కొరింథీ
6:2 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు గాని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మను పొందిన వాడు పరిశుద్ధుడు, ప్రభువును వెంబడించి వాడు పరిశుద్ధుడు, విశ్వాసంలో రక్షణలో ఎదుగుతున్న వాడు పరిశుద్ధుడు. మనమంట లోకమునకు తీర్పు తీర్చుటకు నిర్ణయించబడ్డాం. లోకంకి తీర్పు తీర్చుటకు మనం ఎప్పుడది? తీర్పు కాలంలో, జడ్జిమెంట్ డే. అలాగే మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగారా? దేవుడు మనకి ఇచ్చిన 2వ ఆధిక్యత పరిశుద్ధులుగా ఉన్న వారికి, పరిశుద్ధాత్మను ధరించుకొని దేవుని యొక్క కార్యంలో ఆలోచిస్తున్న వారికి, దేవుని యొక్క కార్యంలో పాల్గొంటున్న వారికి ఇంకొక ఆధిక్యత ఏంటంటే దేవదూతలకు కూడా మనం తీర్పు తీర్చబోతున్నాం. అంటే మనల్ని మనము ఎంతగా సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్న జనాంగం గురించి మనం ఏం ఆలోచించాలి అంటే, మనము కూడా కన్నీళ్లు విడ్చుచు దేవుని యొక్క కార్యములను గురించి ఆలోచిస్తూ ఆ యాజకుడు బలిపీఠమునకును పరిశుద్ధ సన్నిధికి మధ్యలో నిలబడి ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంట ఇదే కదా మనకు మంచి తరుణము. మరి మనకు అవకాశం రాకపోవచ్చు, ప్రార్థన చేసే స్వాతంత్రం ఉండకపోవచ్చు, వాక్యం చదివే వాక్యం బోధించే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంట సాతాను విజృంభిస్తున్న తనకు కొద్దిగా సమయం ఉందని. మనకున్న ఈ సమయం మనము పూర్తిగా వాడుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి. ఎందుకంట దేవుడి ఈ యొక్క కార్యక్రమమును మనకు కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్న మాట, 1 కొరింథీయుల్లో 6వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది. మనం తీర్పు తీర్చడానికి దేవుడు మనం నిర్ణయించిండు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించి. కాబట్టి అది మన జ్ఞాపకం పెట్టుకుంటే మనల్ని మనం ఇంకెంతగా తీర్పు తీర్చుకోవాలా? మనల్ని స్వపరీక్ష చేసుకోవాలి. ఎక్కడ మనం తప్పిపోతున్నామో, ప్రభా ఎందులో నేను బలహీనంగా ఉన్నాను, నన్ను సాతానుడు ఈ రూపంలో శోధిస్తున్నాడు, ప్రభా నా తండ్రి నాకు ధైర్యంను కలిగించి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభా. నీకు ఆత్మవరములను నాకు ఇచ్చిన దేవుడవు. కాబట్టి మనకు 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట గమనించుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము, టైం అయిపోతుంది. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలవారై నమ్మకంగా సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇచ్చిన పరిశుద్ధాత్మని మనము సవ్యంగా వాడుకొని సద్భక్తితో, విధేయతతో దేవుడి కార్యము, ఆ యొక్క మిషన్, ఆయన ఉద్దేశంను నెరవేర్చుటకు మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు. కాబట్టి ఆయన శాంతమూర్తి, కృపాసత్య సంపన్నుడు కదండి. ఆయన దీర్ఘ శాంతం గలవాడు గనక ఆయనకు లోబడినప్పుడు, ఆయన యొక్క మాటలను మనము వెదజల్లుతున్నప్పుడు ఆ పరిమళము కదండి. మనం లాస్ట్ టైం చూసుకున్నాము, మరియా ఆయన పాదముల పైన అత్తరు బుడ్డిని పోసినప్పుడు పరిమళం వెదజల్లిందంట. అంటే ఆమె విశ్వాసము క్రియారూపకంగా ఆయన పాదములను తన కన్నీటితో తుడిచింది కదండి. ఆ వెదజల్లిన పరిమళము వల్లే మన యొక్క బోధ, మన యొక్క కార్యములు, మన యొక్క ప్రవర్తన పరిమళము వల్ల వెదజల్లబడాలి. దేవుని యొక్క మహిమ కొరకు మనము వెలిగించబడినాం. కాబట్టి ఆ వెలుగును మనము అంతటా మంచము కింద కాదు, కొంచెం కింద కాదు కదండి, కొండపైన ఎత్తున పెట్టినట్టుగా మనం ఆ వెలుగును ప్రసరింప చేయాలి. దేవుడి కార్యములను, ఆశ్చర్యక్రియలను వివరించేటప్పుడు దేవుడు ఎన్నో మార్గాలను మనకు తెలియజేస్తుంది, తెలుస్తూ ఉంటాడు. ఒక మార్గం పౌలు భక్తుడు తన ప్రయాణం అంతట్లో గమనించింది ఏంటంట, పరిశుద్ధాత్మ దేవుడు ఒకవైపు ద్వారములు మూసేస్తే మరోవైపు ఆయనకు ద్వారం తెరిచిందంట. సాతాను ఎంత ప్రయత్నం చేసిందంటే అన్యుల వద్దకు వాక్యం పోనీయకుండా పౌలుని చాలా ఆటంకపరిచింది. ఆయన ప్రయాణంలో ఆయన అంతగా శ్రమ పడింది. ప్రయాణం అంతట్లో తన ప్రయాణం అంతా, తన ప్రయాస అంతా శ్రమలతోనే, నిందల అవమానములతోనే జరిగించిండు. ఎందుకు అంట, ఆయన ప్రత్యక్షంగా దేవుడి స్వరమును విన్నాడు. దేవుడు ఆయనని ప్రత్యేకంగా ఏర్పరచుకొని తన కొరకు సిద్ధపరచుకున్నాడు. ఈరోజు మనల్ని కూడా అంతే, తన కొరకు ఏర్పరచుకున్నాడు, తన కొరకు మనం సిద్ధపరచుకున్నాడు. మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ కార్యం నమ్మకంగా, ఆటంకములు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందల అవమానములు వచ్చినా, మనకి ఎన్ని రోగములు వచ్చినా
నమ్మకంగా ముందుకు పరిచర్య తీసుకుపోవటమే మన ఉద్దేశం. ఎందుకంటే అది మనది కాదు, పరిశుద్ధాత్మ దేవుడి ఉద్దేశం. పరిశుద్ధాత్మను పంపించిందే ఇక సంఘమున లోకంలోనికి. ద మిషన్ హ్యాస్ బీన్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్. ద చర్చ్ ఇస్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్. సంఘము, చర్చ్ అంటే సంఘము, లోకంలోనికి పంపించింది దేవుడు. ఎక్కడ అంటాడు ఆ మాట? మేడగదిలో వాళ్ళందరూ ఆత్మను పొంది అంత అభిషేకంతో ఉజ్వలంగా మండించబడి కదండి, ప్రవచనములు, భాషలు, దర్శనాలు అన్ని వారికి వచ్చేసిన తర్వాత వారు చెప్తున్న మాట ఏంటి? దేవుడు మిమ్మల్ని తోడేళ్ల గుంపులోనికి పంపిస్తారు. కాబట్టి వివేచనతో, పరిశుద్ధతతో మీరు సేవ చేయండి. ఆత్మ నడిపింపు మీకు ఎల్లకాలం ఉంటుంది కదండి. సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. ఈ యొక్క అభయము, ఏ ప్రామిస్, సదాకాలము అంటే అంతం వరకు. మనం పౌలు భక్తుని చూసినప్పుడు, అపోస్తులు అందరిని చూసినప్పుడు 12 మంది భయంకరంగా హత్య చేయబడ్డారు, హతసాక్షులైన, ఒకరు కూడా విడిచిపెట్టబడ్డారు. అందులో మొదటి వాడు యాకోబు కదండి. శిరఛేదనం చేసిండ్రు, ఒకరి కాల్చి వేసిండ్రు కదా. రకరకాలుగా ఎంత భయంకరంగా శ్రమలు ఉన్నాయని తెలుసు, ఎందుకంటే మీకు శ్రమ ఉందని చెప్పింది దేవుడు. కానీ పరిశుద్ధాత్ముడు ఎంతగా బలపరిచిందంటే వారి శ్రమను కూడా సంతోషంగా స్వీకరించింది. పరిశుద్ధాత్మ కారణం ఆ విధంగా ఉంటాయి. వెన్ను తిరగకూడదు, బలపరచబడాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆటంకపరిచిన వాటన్నిటినీ కూడా వాక్యం చేత ఖండిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపు చేత మనము ముందుకు సాగాలని దేవుడి మాటలు సెలవిస్తున్నాడు. లాస్ట్కు చూడండి ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కావాలి అని మనల్ని అడిగే వారి కోసం ఒక జవాబు. ఎందుకు మనకు పరిశుద్ధాత్మ అవసరం? ఎందుకు అంటే రక్షణ కార్యం జరగాలి అంటే మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నూతన జీవమును నింపుతాడు. పరిశుద్ధాత్మ మనలోకి నూతన జీవమును నింపుతుంది. అప్పుడు మనము రక్షించబడ్డాము అనే నిశ్చయత కలిగి ఉంటాం. నూతన జీవమును, రక్షణ అంటే అంటేనే పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశించే నూతన జీవము. ఎప్పుడైతే ఆదాము కోల్పోయిండో ఆ జీవమును, ఆ మహిమను తిరిగి యేసు ప్రభు ద్వారా మనం అందరం పొందగలిగినాము. అలాగే ఆది కాండము నుంచి కూడా యేసు ప్రభు యొక్క మరణం వరకు పరిశుద్ధులు ఎంతమంది అయితే దేవుడికి విధేయత చూపించిండ్రో వారందరిలో ఈ పరిశుద్ధాత్ముడే కార్యం జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి వీరంతా పరదైసులో యేసు ప్రభును కలుసుకున్నారు. ఆయన చెరగా కొనుపోయిండాడు. సిలువ పైన ఆయన మరణించిన తర్వాత, మరణించక ముందు ఒక సెకండ్ ముందు ఆయన ఒక దొంగతో చెప్పిన నిశ్చయత ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అంటే చనిపోయిన వెంటనే వాళ్ళంతా పరదేశంలోకి వెళ్ళిండ్రు. అక్కడ ఎన్నో ఆత్మలు, ఆత్మ చేత అభిషేకించబడిన వారంతా ఆత్మలన్నీ కూడా కొనిపోబడ్డాయి దేవుడితోటి. చెరగా కొనిపోయిందంట ఆయన. మనకి గమనిస్తాం కదా, ఆయన 3వ దినంలో లేచినప్పుడు మరియా సమాధి తోటలో ఆయన చూసి ఏమంటది? తోటమాలి అనుకుంటది. తోటమాలి అనుకుంటే దేవుడి తర్వాత ఆమెను కళ్ళు తెరుస్తాడు. ఆమె బోధకుడా, రబ్బుని అని పిలుస్తుంది. నన్ను ముట్టవద్దు అంటాడు. అప్పుడే నన్ను ముట్టవద్దు అంటాడు. నేను ఇంకా తండ్రి ఎద్దుకు చేరుకోలేదు అంటాడు. కాబట్టి ఆమె ముట్టలేదు. ఆమె వెళ్ళి అపోస్తలులకు అందరికీ చెప్పింది. కానీ ఆ తర్వాత మనం చూస్తాము, తోమా నేను కండ్లారా చూసి ఆయన ముట్టుకుంటే తప్ప, ఆయన గాయములలో వేలు పెడితే తప్ప నేను ఆయనని ఒప్పుకోను అంటాడు. ఆయన తిరిగి లేచిండు అనేది నేను ఒప్పుకోను అన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వచ్చి తోమా నన్ను ముట్టి నా గాయములు వేలు పెట్టి చూడు అంటాడు. అప్పుడు ఒక మాట అంటాడు, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యుడు. అంటే అప్పుడు ఎందుకు ముట్టనిచ్చిందంటే అప్పటికి ఆయన చెరగా కొనిపోయిండు. తండ్రికి తన కార్యమును, తన మిషన్ కంప్లీటెడ్ అని చెప్పిండు. చెప్పిన తర్వాతనే ఆయన ఈ మాటలు పలుకుతున్నాడు, తోమా నన్ను ముట్టి చూడు. అప్పుడే మార్తను మరియను ముట్టొద్దన్నాడు. ఆ తర్వాత ఆమె వెళ్ళి చెప్పటము, వాళ్ళందరూ నమ్మకపోవటము, వాళ్ళందరూ ప్రభుని మేము చూసినాము, ప్రభు లేచిందని చెప్తున్నప్పుడు తోమ వినకపోవటము. తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళు మేడగదిలో కూడుకున్నప్పుడు తోమ ఉన్నప్పుడు దేవుడు నన్ను ముట్టి చూడు అంట. అప్పుడు ముట్టమంటున్నాడు. అంటే ఏంటి? ఆయన మిషన్ కంప్లీట్ చేసుకున్నాడు. తను వచ్చిన పర్పస్ ఏంటి? తన ఉద్దేశం నెరవేర్చబడింది. లోక పాపంల కొరకు తను ప్రాయశ్చిత బలిగా తనను తాను అర్పించుకున్న దేవుడు. ఆయనని ఎవరూ చంపలేదు, తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ప్రధాన యాజకుడిగా తన స్వంత రక్తమును ఆ యొక్క పరిశుద్ధ దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళిన వాడాయన.
కాబట్టి ఆయన మనకు ప్రధాన కాపరి. ఆయన కార్యములను వివరించుటకు మనకు జ్ఞానము సరిపోదు. ఆ జ్ఞానం కొరకు ప్రార్థిద్దాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నింపుదల ప్రతిరోజు భాషలలో మాట్లాడటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఏ రోజు కూడా మనకు ఒకటే భాష రాదు, అది మారుతూ ఉంటది. మీకు ఒకటే సంకేతం గుర్తించండి, మారుతూ ఉన్న భాషలు మారుతున్నాయి అంటే నిజమైన విశ్వాసంతో మీరు పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించి పరిశుద్ధాత్మలో లీనమైపోయారు. మీ హృదయంలోనే చింపుకొనుడి అన్నాడు దేవుడు. అంతర్లీనంగా ఆ యొక్క క్రియ జరగాలంట. జరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రతి దినము నూతన వాత్సల్యముతో ముట్టి మీకు భాషలు అనుగ్రహిస్తాడు. దేవుడు కార్యమైన ఆశ్చర్యక్రియలను వివరించాలంటే ఆ యొక్క ఆత్మ కార్యం మనలో జరగాలి. అప్పుడే మనతో సహోదరుల కొరకు మనం ప్రార్థించగలము. యాజకుని వల్ల నిలబడి బలిపీఠమునకును సన్నిధికి, ప్రభు సన్నిధికి మధ్యలో నిలబడి ప్రార్థించగల శక్తి మనకు దేవుడు ఆత్మ ద్వారా దయచేస్తాడు. అప్పుడే మన ప్రార్థనకు జవాబులు దొరుకుతాయి. దేవుడి యొక్క చిన్న వాక్యంను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణము పరిశుద్ధాత్మ దేవుడమైన యేసయ్య, నీకు కార్యములను వివరించుటకు ప్రభ నా తండ్రి, మహిమగల నీకు కార్యములను నీకు ఉద్దేశాలను తెలుసుకుంటూ ప్రభ మాకు జ్ఞానం సరిపోదు నాయన, మాకు ఇంకా జ్ఞానం దయచేయండి ప్రభ. నీకు అభిషక్తుల విషయంలో ప్రభ, పరిశుద్ధుల విషయంలోనైనా, ప్రవక్తుల విషయంలో ప్రభ, నీ ఉద్దేశం అన్నీ సఫలపరిచిన వాడవు నా తండ్రి. ఈ రోజు పరిశుద్ధాత్ముడి మూలంగా నీ యొక్క బిడ్డలను దర్శిస్తున్నావు, వారిని అభిషేకిస్తున్నావు, వారి ద్వారా సేవ జరిగిస్తున్న దేవుడు. ఈ సేవను ఫలభరితం చేయండి. సేవకులందరూ కూడా ప్రభు మరి ఎక్కడెక్కడ ప్రపంచంలో సేవ చేస్తున్న ఆత్మ నడిపింపుతో జరిగించుటకు, ఆత్మల సంపాదనలో వారిని ప్రేరేపించమని, ఉజ్జీవపరచమని, సంఘంను నా ప్రభుని స్థిరపరచమని, ఆ మహా భయంకరమైన దినం రాక మునుపు నా తండ్రి నిన్ను అందరూ ఎదుర్కొనుటకు, నిన్ను ఎరుగుటకు ప్రభ నేర్పించమని పరిశుద్ధాత్మ తండ్రి మాకు ఇచ్చిన సమయం వరకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రేరాంశాల కోసం ప్రార్థిస్తాము. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన తండ్రి నీకే వందనాలు దేవా. వాక్యం చేత ఇంతవరకు మీరు మాతో మాట్లాడినారు ప్రభా. మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాలు, పరిశుద్ధపరిచిన దేవానికి స్తోత్రం నైనా. మీరు అక్కడికి మేము సిద్ధపడాలా, అనేక మంది సిద్ధంగా మేము తయారు చేయాలా అనే శక్తిని పరిశుద్ధాత్మ నడిపి మాకు కలగచ్చమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభానికే వందనాలు, జీవంగల మహిమగల దేవానికి వందనాలు. పేరు రిక్వెస్ట్ కోసం ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి ఒక్క అంశం నెరవేర్చబడిన గాక. కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి, రక్షించుకోండి, నీ సాక్షిగా మీరు నిలబెట్టుకోండి తండ్రి. మన్యం బ్రదర్ ముట్టడి తాకండి, స్వస్థత దయచేయండి. బీపీ నార్మల్ ఉండును గాక. దురాత్మ అంధకార దయ్యాన్ని మంత్రాన్ని కాలిపోను గాక. భార్య భర్తల మధ్య సమాధానం నెమ్మది దయచేయండి. దురాత్మ శక్తిని కాల్చివేయండి, విజయాన్ని దయచేయండి. సర్వాధికారి అయిన దేవానికే వందనాలు, సర్వోన్నతుడైన దేవానికే స్తోత్రం, మహిమగల దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి కృపా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డను కూడా ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి. ఎక్కడైతే సర్జరీ జరిగిందో ప్రభు అక్కడ అంతా ఇన్ఫెక్షన్ పోను గాక. సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. యేసుక్రీస్తు నామములో సమాధానంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోను గాక. దేవా బిడ్డకు దీవించి ఆశీర్వదించి బలపరిచిన కుటుంబం అంతా రక్షణ పొందును గాక. జీవంగల దేవానికే స్తోత్రమైన కుటుంబం అంతా సాక్షి విడిగా నిలబెట్టుకోండి. దేవా రాజు బ్రదర్ ముట్టడి తాకండి, అక్కడ సంబంధించి విడుదల దయచేయండి. ఆ పాప రాజ్యం అంతా కూలిపోను గాక దేవా. ఈ భార్య భర్తల మధ్య సమాధానం నెమ్మది దయచేసి ఆ కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. కుటుంబానికి నెమ్మది శాంతి దయచేసి, రక్షణ దయచేసి నీ సాక్షి విడిగా నిలబెట్టుకోండి అయ్యా. జీవంగల దేవానికే స్తోత్రం నైనా, ప్రభానికే స్తోత్రం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా సుమతి యేసు ప్రభ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా. ఆ బిడ్డకు వివాహం జరిగించమని ప్రార్థిస్తున్నాం. దురాత్మ శక్తులని కాలిపోను గాక, ఆటంకాల సైతంతా కూలను గాక. యవనసుల చుట్టూ అగ్నికచన పెట్టండి దేవా. కుటుంబం అంతా విశ్వాసానికి బలపరచబడును గాక. నీ చిత్తాసనంగా లైఫ్ లో సెటిల్ చేయండి. మంచి సంబంధం వచ్చును గాక ప్రభా. దురాత్మ దయ్యాలని కాలిపోను గాక దేవా. గొప్ప విజయాన్ని దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు యేసు ప్రభ. మరి యేసుకృష్ణ నామంలో దేవా, మరి బ్రదర్స్ ప్రభ సేవకి వెళ్ళి ప్రభ, ఎక్కడైతే అడుగు పెడుతున్న ప్రభ ట్రైబల్ ఏరియాలో ప్రభ, ప్రతి ఒక్క దాంట్లో రక్త ప్రోక్షణ మీద దయచేయండి. దురాత్మ దయ్యాలు మంత్రాలు చీకట్ల అంధకార సమూహానంతా కాల్చివేయబడును గాక. యేసు ప్రభ ప్రతి ఒక్క బ్రదర్ అంతా ముట్టండి, తాకండి అయినా. వాళ్ళకి కావాల్సిన కలిసి తీర్చి సేవలో బలంగా మీరు వాడుకొని ప్రతి ఒక్క మహిమ గంట నీకే చెల్లిస్తున్నాం నాయన. మీరు గొప్ప విజయాన్ని వాళ్ళకు కలగచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. కుటుంబాలంతా ఇంకా మారలేదు ప్రభా. కుటుంబాలంతా సంపూర్ణంగా మీరు మార్చుకోండి. కేపీ బ్రదర్స్ సిస్టర్ అందరూ ముట్టండి, తాకండి, స్వస్థత దయచేసి విడుదల కలగ చేయండి, సమాధానం దయచేయండి దేవా. ప్రతి ఒక్క బిడ్డ యేసు ప్రభా అపోస్తుల వాళ్ళ సేవ చేయును గాక. బలమైన పాత్రగా మీరు వాడుకోండి ప్రభా.
యేసు ప్రభా సైతాన్ రాజ్యాన్ని కూల్చాలా అలాంటి అభిషేకం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను ముద్రించుకోండి దేవా. పరిశుద్ధ ఆత్మ చేత దేవానికే వందనాలైన ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించండి. ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డ మరి కుటుంబాలంతా రక్షణ పొందుగాక ప్రభా. మీరు ఏర్పరచుకున్న బిడ్డలు ప్రభా, వాళ్ళంతా రక్షణ పొందుటకు శక్తి దయచేసి, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి, బలపరిచి గొప్ప వాడుకోండి. రాజన్ బ్రదర్ ముట్టడి తాకండి నైనా, తాగుబోతు దయ్యం అంతా కాలిపోను గాక, సైతాన్ రాజ్యం అంతా కూలిలు గాక దేవా. భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి దేవా. బిడకు తోడే నడిపించండి. ఆ బిడకు విడుదల కలగ చేయండి, సమాధానం దయచేయండి దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఆ బిడకు మంచి జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. బిడకు తోడే నడిపించండి, మార్గం తెరవండి, బంధకాల కట్టలను విరగొట్టి ఆ కుటుంబానికి నెమ్మది శాంతి దయచేసి రక్షించుకోమని, మా ప్రార్థనలన్నీ దుప్పంలో చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం జోబ్ దయచేయమని నజరేయుడైన యేసు కోసం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్స్ అందరికీ. అన్న ప్రేజ్ అన్న, ఆశీర్వాదం ఇవ్వండి అన్న. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.